ఈరోజు మనం 8వ తరగతి చిరమాలిన్యం పాఠ్యభాగాన్ని గురించి నేర్చుకుందాం. చిరమాలిన్యం అనగా చిరకాలంగా మనిషి మనసులో దాగి ఉన్న మలినాలు. చదవండి, ఆలోచించి చెప్పండి. సమసమాజమంట సాధింతురట మీరు, ఒకరి బాగునొక్కరోర్వలేరు. సమత సాధ్యమగునే మమత పెరగకున్న, సయ్యదయ్య మాట సత్యమయ్యా. సయ్యద్ మహమ్మద్ ఆజం సూక్తి శతకం నుండి ఈ పద్యాన్ని తీసుకోవడం జరిగింది. కవి భావన: ఒకరు బాగుపడితే మరొకరు ఓర్చుకోలేని వారు సమాజాన్ని ఎలా స్థాపించగలరు? మనుషుల మధ్య మమతలు పెరగకుండా సమత సాధ్యమవుతుందా? సాధ్యం కాదు అని. ప్రశ్నలు: పై పద్యంలో దేని గురించిన ప్రస్తావన ఉంది? పై పద్యంలో సమత గురించి ప్రస్తావన ఉంది. సమత సాధ్యం కావాలంటే ఏమి పెరగాలి? సమత సాధ్యం కావాలంటే మనుషుల మధ్య మమత పెరగాలి. ఒకరి బాగును మరొకరు ఎందుకు ఓర్చుకోలేరు? ఈర్ష్య, ద్వేషం, అసూయ మొదలైన భావాలతో ఒకరి బాగును మరొకరు ఓర్చుకోలేకపోతున్నారు. పాఠ్యాంశ ఉద్దేశం: తోటివారి సుఖదుఖాలలో పాలు పంచుకోవడం, సహానుభూతిని కలిగి ఉండడం, మానవత్వాన్ని పెంచడం వంటి భావాలను విద్యార్థుల్లో నింపడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం. ఈనాటి బాలలే రేపటి పౌరులు. వారిలో కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం, వారికి సహకారం అందించడం లాంటి మానవతా విలువల్ని పెంపొందింపచేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం. కవి పరిచయం: షేక్ ఖాజా హుస్సేన్. దేవిప్రియగా పేరొందిన షేక్ ఖాజా హుస్సేన్ గుంటూరు జిల్లాలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు షేక్ హుస్సేన్ సాహెబ్, షేక్ ఇమాంబి. కవి, రచయిత, పాత్రికేయులుగా ప్రసిద్ధులు. వీరి రచనల్లో అమ్మ చెట్టు, సమాజానంద స్వామి, గరీబ్ గీతాలు, నీటి పుట్ట, తుఫాను, తుమ్మెద, అరణ్య పురాణం ముఖ్యమైనవి. వీరు 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం పొందారు. ఈ పాఠ్యాంశం గాలి రంగు వచన కవితా సంపుటి నుండి స్వీకరించబడింది. వీరు ఆగస్టు 15, 1949లో జన్మించారు. నవంబర్ 21, 2020లో మరణించారు. ఈ పాఠ్యాంశం ప్రక్రియ: వచన కవిత. తెలుగు సాహిత్యంలో పద్యం తర్వాత వచన కవితా ప్రక్రియ ప్రసిద్ధి పొందింది. సామాజిక చైతన్యం కలిగించే వస్తువు వచన కవిత్వంలో ఉంటుంది. ఛందో నియమాలు లేకున్నా అంత్యప్రాసలు వచన కవితకు అలంకారాలు. అల్పాక్షరాలలో అనల్పార్థాన్ని వచ్చే విధంగా రచన చేయడానికి వచన కవిత అనువైనది. వచన కవిత సమాజంలోని అనేక సామాజిక సమస్యల్ని సులువుగా అర్థమయ్యే రీతిలో పాఠకులకు వివరించడానికి ఇంతకంటే మించినటువంటి ప్రక్రియ లేదనే చెప్పాలి. కవితని చదువుకుందాం. ఆకాశానికి భూమికి మధ్య అవతరించాం. గగన డమరుకలయని అడవిని ఊయలలూగించే వాయురాగాలని విన్నాం. హోరు జలపాతాల బృందగానాల్ని అవధరించాం. సిగ్గు తెలిసి ఆకులు ధరించాం. రాళ్ళని మలిచి ఆయుధాలు చెక్కుకున్నాం. సాటి జంతువుల్ని చంపి ఆకలి తీర్చుకున్నాం. మాటలు నేర్చుకున్నాం. లిపులు కూర్చుకున్నాం. దేవుళ్ళని సృష్టించుకున్నాం. నక్షత్రాలకి నామకరణం చేశాం. గ్రహాలని విగ్రహాలుగా మార్చాం. నిప్పుని రాజేశాం. చక్రాన్ని ఊహించి దొర్లించి గిరగిరా తిప్పాం. ఖండాలు దాటిపోయాం వచ్చాం. రాజ్యాలు దాటిపోయాం వచ్చాం. రాజ్యాలు నిర్మించాం. సామ్రాజ్యాలు ఆక్రమించాం. నదులు మళ్లించాం. సముద్రాలు మదించాం. గ్రహాల మీద అడుగులు వేశాం. నియంతలుగా ఏలాం. నిరంకుశుల్ని నాశనం చేశాం. శ్రామిక రాజ్యాలు కూల్చాం. సంపదలు దోచుకున్నాం. కానీ సోదరా, మనిషి మాలిన్యాన్ని ఇన్ని నులివెచ్చని కన్నీళ్లతో కడిగి శుభ్రం చేయలేకపోయాం. ఇప్పుడు ఈ వచన కవితకి భావాన్ని, అర్థాన్ని చూద్దాం. ఈ వచన కవితని భావయుక్తంగా చదువుతాను, వినండి. ఆకాశానికి భూమికి మధ్య అవతరించాం. గగన డమరుకలైని అడవిని ఊయలలూగించే వాయురాగాల్ని విన్నాం. హోరు జలపాతాల బృందగానాల్ని అవధరించాం. సిగ్గు తెలిసి ఆకులు ధరించాం. రాళ్లని మలిచి ఆయుధాలు చెక్కుకున్నాం.
సాటి జంతువులను చంపి ఆకలి తీర్చుకున్నాం. చూడండి, ఆకాశం. ఆకాశానికి పర్యాయ పదాలు చెప్పండి. ఆకాశం అంటే అంబరం, నింగి, గగనం. అలాగే భూమికి పర్యాయ పదాలు తెలుసుకుందాం. భూమికి పర్యాయ పదాలు ఏంటి? వసుధ, పుడమి, పృథ్వీ. ఇవి. అవతరించాం అంటే జన్మించాం. అంటే పైనున్న ఆకాశానికి కింద ఉన్న భూమికి మధ్యలో మనుషులుగా మనం జన్మించాం, పుట్టాం. గగన డమరుకలయని. డమరుకం అంటే ఒక రకమైన వాయిద్య పరికరం. అది డక్కి అని కూడా అంటారు. గగనము అంటే ఆకాశం. లయ అంటే సంగీతానికి నృత్యానికి సరిపడే శబ్దం. అడవిని ఊయలలూగించే వాయురాగాల్ని విన్నాం. అడవిని ఊయలలూగించడం. ఊయల అంటే ఊగుతూ ఉండడం. అడవిలో ఉండే చెట్లు దేంతో ఊగుతాయి? గాలితోటి ఊగుతాయి. ఆ గాలి చేసేటటువంటి ఆ శబ్దాలే వాయురాగాలు, గాలిపాటలు అంటున్నారు. అంటే అడవిలో ఉన్న చెట్ల సందుల్లోండి గాలి ప్రసరించేటప్పుడు ఒక రకమైనటువంటి పాటలాంటి శబ్దాలు వస్తాయి అని చెప్తున్నారు. వాటిని విన్నాం అంటున్నారు. హోరు జలపాతాల బృందగానాల్ని అవతరించి. హోరు జలపాతాలు అంటే కొండలపై నుండి కిందికి దూకే నీరు. హోరు అది పెద్ద శబ్దం చేస్తూ పడుతుంది. ఆ శబ్దం చేస్తూ పడుతున్నటువంటి ఆ నీటిని కవి బృందగానం అంటున్నారు. బృందగానం అని ఆయన వర్ణించారు. బృందగానం అంటే అర్థం ఒక సమూహంగా కూడి చేసేటటువంటి గానం. అవధరించాం అంటే విన్నాం. సిగ్గు తెలిసి ఆకులు ధరించాం. మొదటి మానవుడు, ఆది మానవుడికి ఇక్కడ జంతువులో మొదటి మానవుడు ఎలా ఉన్నాడు? జంతువులాగా వాటిని అనుకరిస్తూ అలాగే వాటిలాగే అరవడం, వాటిలాగే ఆహారాన్ని తీసుకోవడం, అలా జంతువులాగా ఉన్నాడు. అతను కొంతకాలానికి సిగ్గు తెలిసి నాగరికత కొంత ఆలోచన పెరిగిన తర్వాత ఆకులు ధరించడం నేర్చాడు. తర్వాత రాళ్ళని మలిచి ఆయుధాలు చెక్కుకున్నాం అన్నారు. రాళ్ళని మలిచి ఆయుధాలు చెక్కుకున్నాం అంటే ఇక్కడ పూర్వము ఆది మానవుడికి ఆహారాన్వేషణే పెద్ద సమస్యగా ఉండేది. అతను జంతువులు ఏ విధంగా ఆహారాన్ని తీసుకునేవో అంటే జంతువులను వేటాడటం, లేకపోతే అడవిలో దొరికేటటువంటి ఆ మిగతా జంతువులు తినే కందమూలాలు వాటిని తవ్వి తినడం, ఆ విధంగా అనుకరిస్తూ ఆహారాన్ని సేకరించేవాడు. ఆ సేకరణలో అతనికి ఈ జంతువులు వేటాడటానికి రాళ్ళని చెక్కి ఆయుధాలుగా చేసుకోవడం అనే ఆలోచన చేసి ఆ విధంగా చేశాడు. అలాగే సాటి జంతువుల్ని చంపి ఆకలి తెచ్చుకున్నాడు. కవి ఏమంటున్నారంటే సాటి జంతువులు అన్నాడు. ఎందుకంటే మనుషులు జంతువులు వేరు, కానీ అప్పుడు మనిషి ఎలా ఉన్నాడు? జంతువుల్లో జంతువులాగా ఉన్నాడు. అందుకనే కవి సాటి జంతువుల్ని చంపి తిన్నాడు. సాటి జంతువుల్నే చంపేసి తిన్నాడు ఆ రోజున అన్నారు. మాటలు నేర్చుకున్నాం, లిపులు కూర్చుకున్నాం, దేవుళ్ళని సృష్టించుకున్నాం, నక్షత్రాలకి నామకరణం చేశాం, గ్రహాలని విగ్రహాలుగా మార్చాం, నిప్పుని రాజేశాం. మాటలు నేర్చుకున్నాం. మొదట అతనికి సైగలు మాత్రమే చేసేవాడు మనిషి. తర్వాత మాటలు నేర్చుకున్నాడు. తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి వాటికి పేర్లు, చిన్న చిన్న పేర్లతోటి పిలవడం, మాటలు మొదలుపెట్టాడు. ఆ నేర్చుకున్న మాటలకి లిపి, అక్షర రూపం ఏర్పరచుకున్నాడు. దేవుళ్ళని సృష్టించుకున్నాం. పూర్వం భగవంతుడు, దేవుళ్ళు, ఇప్పుడు ఇన్ని రకాల కులాలు మతాలు ఉన్నాయి. ఆ రోజున ఏమీ లేవు. మనిషి మొదట తన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని ఆరాధించేవాడు, వాటినే భగవంతుడిగా అనుకునేవాడు. ఎందుకంటే తనకి జీవనాధారం, తనకు బ్రతుకు తెరువుని అవే కల్పిస్తున్నాయి కాబట్టి నీటిని, గాలిని, భూమిని, ఇలా ఆకాశాన్ని, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, తనకి చెట్టుని, పుట్టని, తనకు కనబడే వాటిని దేవుళ్ళుగా భావించాడు. నక్షత్రాలకి నామకరణం చేశాం. నామకరణం చేయడం, నామం అంటే పేరు, నామకరణం అంటే కొత్తగా పేరు పెట్టడం. నక్షత్రాలకి నామకరణం చేశాం అంటే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే కదా, సూర్యుడు అని పేరు పెట్టడం. ఇలా గ్రహాలని విగ్రహాలుగా మార్చాం. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయని, భూమి కూడా ఒక గ్రహమేనని, ఈ నవగ్రహాలు ఉన్నాయని మనిషి కనిపెట్టడమే కాకుండా
వాటిని విగ్రహాలుగా మార్చి గుళ్ళల్లో పెట్టి పూజలు కూడా చేయడం మొదలుపెట్టాడు. నిప్పుని రాజేశాం. ఇక్కడ మనం కవి భావాన్ని అర్థం చేసుకోవాలి. నిప్పుని కనిపెట్టాం అనడం లేదు, నిప్పుని రాజేశాం అంటున్నాడు. దీనిలో అంతరార్థం ఏంటంటే మనం ఏర్పరచుకున్నటువంటి మతాలు, మనం సృష్టించుకున్నటువంటి ఈ దేవుళ్ళు, ఈ కులాలు, ఇవన్నీ కూడా వీటిని మనమే సృష్టించుకొని మళ్ళీ మనమే మన మధ్య చిచ్చు పెట్టుకుంటున్నాం. నా కులం గొప్ప, నా మతం గొప్ప అనుకుంటూ. ఇక చక్రాన్ని ఊహించి దొర్లించి గిరగిరా తిప్పాం. ఈ చక్రం కనిపెట్టిన రోజు ఎంత పర్వదినమో చెప్పలేము. ఎందుకంటే చిన్న పిల్లవాడి ఆట వస్తువులో కూడా చిన్న చక్రం ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, కర్మాగారాలు, పైన ఆకాశంలో తిరిగే విమానాలు, వీటన్నీ కూడా చక్రం సహాయంతోనే అవి నడుస్తున్నాయి. ఆ చక్రాన్ని కనిపెట్టడం చాలా గొప్ప విషయం. ఈ చక్రం ద్వారానే అనేక ప్రయాణ సాధనాలు కనిపెట్టాడు మనిషి. ఖండాలు దాటిపోయాం వచ్చాం. వాటి సహాయంతో ఖండాలు యూరప్, అమెరికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఇలా ఖండాలు ఉన్నాయి కదా, ఆ ఖండాలని దాటి పోవడమే కాకుండా మళ్ళీ తిరిగి వస్తున్నాడు. రాజ్యాలు దాటిపోయాం వచ్చాం. అనేక రాజ్యాలు మీద దండయాత్రలు చేయటం, రాజ్యాలను ఆక్రమించుకోవడం, అంతేకాకుండా రాజ్యాలు కొత్త రాజ్యాలను కూడా నిర్మించుకున్నాడు మనిషి. సామ్రాజ్యాలు ఆక్రమించాం అని ఎన్నో రాజ్యాలు జయించి వాటన్నింటిని కలిపి ఒక సామ్రాజ్యంగా స్థాపించుకున్నాడు. నదులు మళ్లించాం, సముద్రాలు మదించాం. నదుల్లో నీరు నదిని ప్రవహించి సముద్రంలో కలుస్తుంది చివరికి. ఈ నదిలో నీరు మంచినీరు. అది సముద్రంలో కలిస్తే అది సాగునీటికి తాగునీటికి పనికి రాకుండా పోతుంది. దాంతో మానవుడు వాటికి దారి మళ్లించి కాలువలు తవ్వించి ఆనకట్టలు కట్టి ఆ నీటిని తాగునీటికి ఉపయోగించుకోవడం నేర్చుకున్నాడు. సముద్రాలు మదించాం. సముద్రాన్ని చిలికి మదించామంటే చిలకడం. సముద్రాన్ని చిలికి దాని లోపల దాగి ఉన్నటువంటి నిక్షేపాలు, ఏవి గ్యాసు, పెట్రోలియం, క్రూడ్ ఆయిల్, ఇవన్నీ కూడా బయటికి తీశాడు తన మేధస్సుతో. గ్రహాల మీద అడుగులు వేశాం. అంతేకాదు గ్రహాల మీద, చంద్రగ్రహం మీద మానవుడు కాలు మోపాడు. ఇలా గ్రహాల మీద, అంతరిక్షంలో కూడా మనిషి ప్రయాణించగలిగాడు అనమాట. ఈ విధంగా మనిషి ఎంతో పురోగతిని సాధించాడు. ఈ మధ్య భారతదేశం కూడా చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం మీద పరిశోధన చేసిన మొదటి దేశంగా పేరు తెచ్చుకుంది. అలాగే అంగారకుడి మీద కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి కదా. ఈ విధంగా మనిషి అంతరిక్షాన్ని కూడా జయిస్తున్నాడు. నియంతలుగా ఏలాం. ఇంకా కొంతమంది నియంతలుగా ఏలారు. ఈ నిరంకుశని నాశనం చేశాం. అలాంటి నిరంకుశ పాలకుల్ని కూడా పోరాటాల ద్వారా తరిమి కొట్టారు ప్రజలు. శ్రామిక రాజ్యాలు కూల్చాం, సంపదలు దోచుకున్నాం. శ్రమజీవులు కొంతమంది వారు ఏర్పరచుకున్నటువంటి ఆవాసాలని కూడా అభివృద్ధిలో భాగంగా కూల్చేసి వారి యొక్క సంపదల్ని దోచుకోవడం జరిగింది. అంటే ఉదాహరణకి మనం రోడ్డు మార్గాలు వెడల్పు చేసేటప్పుడు కానీ, ఇంకా ఏదైనా పెద్ద పెద్ద ఆనకట్టలు ఇవి కట్టేటప్పుడు అక్కడ ఉన్నటువంటి శ్రమజీవుల ఆవాసాన్ని తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అది అభివృద్ధిలో ఒక భాగం కాబట్టి. ఆ విధంగా అవి కూడా చేసి పెద్ద పెద్ద అభివృద్ధిని సాధించాం మనం అక్కడ. కానీ సోదరా, ఇంత చేసిన మనిషి మాలిన్యాన్ని నీ నులివెచ్చని కన్నీళ్లతో కడిగి శుభ్రం చేయలేకపోయాం. మనం ఎంత అభివృద్ధిని అయితే సాధించాం, కానీ మనలో ఉన్నటువంటి మలినాలంటే ఏమున్నాయి మనలో? ఈర్ష్య, ద్వేషం, అసూయ, ఇతరులు బాగుపడితే చూడలేకపోవడం, ఇవన్నీ మనిషిలో ఉన్న మలినాలు. ఈ మలినాలు మనలోనే ఉన్నాయి. కన్నీళ్ళు ఎక్కడున్నాయి? అవి కూడా మనలోనే ఉన్నాయి. ఏదైనా ఒక వస్తువు మురికి పడితే మనం నీళ్లతో శుభ్రం చేస్తాం కడిగి. కానీ మనలో ఉన్న కన్నీళ్ళు, మనలో ఉన్న మలినాన్ని శుభ్రం చేయలేకపోతున్నాయే అని కవి యొక్క భావన. అంటే కవి ఏం ఆశిస్తున్నాడంటే మనలో ఉన్నటువంటి మలినాలు వాటి స్థానం అయిపోయి వాటి స్థానంలో దయ, జాలి, కరుణ, మానవత్వం అనే విలువలు మన మనసుల్లో నాటుకోవాలి. అప్పుడే సమాజం స్థాపించబడుతుంది అని కవి భావిస్తున్నాడు. మళ్ళీ మరొక కొత్త పాఠంతో కలుసుకుందాం.
ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.